ఎప్పుడైతే ఇలాంటి గుణములు నాశనం అయినాక అప్పుడు సుఖం ఎక్కడుండును? అప్పుడైతే పరమ ఆపద ప్రాప్తించును. దీని పరమ దుఃఖం అని తెలుసుకొని నేను త్యాగం చేశాను. ఓ మునీశ్వర, ఈ జీవుని గుణము ఎప్పుడు వరకు ఉండునో, ఎప్పుడు వరకు లక్ష్మి పొందకముందు ఎప్పుడైతే లక్ష్మి ప్రాప్తించునో అప్పుడు అన్ని గుణాలు నష్టమైపోవును. ఎలాగైతే వసంత ఋతువులో లేత చిగుళ్ళు పచ్చగా ఉండును, ఎప్పటి వరకు జ్యేష్ఠ ఆషాఢం రాదో మరియు జ్యేష్ఠ ఆషాఢం రాగానే అప్పుడు లేత తీగలు మాడిపోవును. అలాగే ఎప్పుడైతే లక్ష్మి ప్రాప్తి అయినదో శుభగుణాలు నశించిపోవును. మధురమైన వచనాలు అప్పుడు వరకే వస్తాయి. ఎప్పుడైతే లక్ష్మి ప్రాప్తి కాకముందు, ఎప్పుడైతే లక్ష్మి ప్రాప్తి అయినదో కోమలత్వం వెళ్ళిపోవును, కఠోరత్వం వచ్చు. ఎలాగైతే జలము పల్చగా ఎప్పటి వరకు ఉండునో, ఎప్పటి వరకు చల్లదనం సంయోగం కాదు మరియు శీతలత్వం సంయోగం కాగానే అప్పుడు మంచుగడ్డ కఠోరంగా దుఃఖదాయకంగా అగును. అలాగే జీవుడు లక్ష్మితో జడంగా మారును. ఓ మునీశ్వర, ఏదైతే సంపద ఉందో అది ఆపదకు మూలంగా ఉంది. ఎప్పుడైతే లక్ష్మి ప్రాప్తి అగునో అప్పుడు పెద్ద పెద్ద సుఖభోగాలను పొందాలని మరియు ఎప్పుడైతే అవి దొరకవో అప్పుడు కోరికతో కాలును మరియు జన్మాంతరం పొందును. లక్ష్మిని కోరడమే మూర్ఖత్వం. ఏదైతే క్షణభంగరం దీనితో భోగాలను పుట్టును మరియు నష్టమగును. ఎలాగైతే జలములో తరంగాలు ఏర్పడును మరియు నష్టమగును మరియు విద్యుత్ స్థిరంగా ఉండదు, అలాగే భోగాలు కూడా స్థిరంగా ఉండవు. పురుషునిలో శుభగుణాలు అప్పటి వరకే ఉండును, ఎప్పటి వరకు కోరికలు స్పర్శ కానప్పుడు మరియు తృష్ణ వచ్చిందో అప్పుడు గుణాలు లేకుండా పోవును. ఎలాగైతే పాలలో మధురత్వం అప్పటి వరకు ఉండును, ఎప్పటి వరకు దాన్ని పాము ముట్టకముందు మరియు పాము ముట్టింది కానీ అప్పుడు అదే పాలు విషంగా మారును. ఇది శ్రీ యోగ వశిష్ఠే వైరాగ్య ప్రకటన రామోన వైరాగ్య వర్ణన 7వ భాగం పూర్తయినది. శ్రీరాముడు చెప్పాడు, ఓ మునీశ్వర, లక్ష్మి చూడడానికే సుందరంగా ఉంది. ఎప్పుడైతే దీని ప్రాప్తి అగునో అప్పుడు సద్గుణాలు నాశనం చేయును. ఎలాగైతే విషతీగ చూడడానికి అందంగా ఉండును మరి స్పర్శ చేయగా చంపేయును, అలాగే లక్ష్మి ప్రాప్తి కావడం వల్ల జీవుడు ఆత్మపదం నుండి వంచితుడవును, మహాదీనుడగును. ఎలాగైతే ఎవరైనా ఇంట్లో చింతామణి కప్పబడి ఉంటే దాన్ని ఎప్పటి వరకు తీసుకునలేడో అప్పటి వరకు దరిద్రుడుగా ఉండును. అలాగే అజ్ఞానంతో జ్ఞానం లేకుండా మహాదీనంగా ఉండును మరియు ఆత్మానందాన్ని పొందలేకపోవును. ఆత్మానందాన్ని కించపరిచేది లక్ష్మియే. దీని ప్రాప్తితో జీవుడు గ్రుడ్డివాగడు. ఓ మునీశ్వర, ఎప్పుడైతే ద్వీపం ప్రజ్వలించునో అప్పుడు దాని ప్రకాశం దృష్టి అగును, మరి ఎప్పుడైతే ఆరిపోనో అప్పుడు ప్రకాశం ఉండదు కానీ కాటిక ఉండిపోవును. అలాగే లక్ష్మి ప్రాప్తి రాగానే పెద్ద భోగాలను భోగించాలని తృష్ణ వంటి కాటిక పుట్టుచుండును మరియు లక్ష్మి వెళ్ళగానే అప్పుడు తృష్ణారూప వాసనలను
వదిలిపోవును. ఆ వాసనల ద్వారా అనేక రకరకాల జన్మ మరియు మరణాలను పొందుతూ ఉండును. ఎప్పుడు కూడా శాంతి పొందలేకపోవును. ఓ మునీశ్వర, ఎప్పుడైతే లక్ష్మి ప్రాప్తి అగనో శాంతి పుట్టుడు వంటి గుణాలను నాశనం చేయను. ఎలాగైతే ఎప్పటి వరకు గాలి వీచునో అప్పటి వరకు మేఘాలుండును. మరియు ఎప్పుడైతే గాలి వీచును మేఘాలు లేకుండా పోవును. అలాగే లక్ష్మి ప్రాప్తి అవడం వలన గుణాలు లేకుండా పోవును మరియు సర్వ గర్వప్రాప్తి అగును. ఓ మునీశ్వర, ఎవరైతే శూరులు అయి తన నోరు ద్వారా తన పొగడ్తలో చెప్పడో అలాంటి వాడు దుర్లభంగా ఉంటాడు. మరియు సామర్థ్యం వాడు ఉండి ఎవరిని కూడా హేళన చేయడో అందరిలో సమబుద్ధి పెట్టును అలాంటి వారు దుర్లభమా. అలాగే లక్షాధిపతి అయి శుభగుణాలతో కూడి ఉండిన వారు కూడా దుర్లభం. ఓ మునీశ్వర, తృష్ణారూప సర్ప విషం పెంచడానికి లక్ష్మి లాంటి పాలు ఉన్నది. దాని త్రాగగానే గాలి వంటి భోగ ఆహారం చేస్తే ఎప్పుడూ కూడా సరిపడదు. మహామోహరూప మదించినదై ఉంది. దాని తిరిగేది స్థలం పర్వతాలు అడవి రూపంగా లక్ష్మి అయి ఉంది. మరియు సద్గుణ రూప సూర్యగుణం సూర్యముఖి కమల లాంటి లక్ష్మి రాత్రి అయింది. మరియు భోగరూప చంద్రముఖి కమలాన్ని లక్ష్మీ చంద్రుడుగా ఉంది. మరియు వైరాగం లాంటి కమలాన్ని నాశనం చేసేది లక్ష్మి మంచుగా ఉంది. మరియు జ్ఞానరూప చంద్రుడిని కీడు చేసేది లక్ష్మి రాహు ఇలా వంటిది. మరియు మోహరూప గుడ్లగుబ్బగా లక్ష్మి లాంటి రాత్రిగా ఉంది. దుఃఖం లాంటి విద్యుత్తును లక్ష్మి ఆకాశం వంటిది. మరియు తృష్ణ వంటి తీగను పెంచేది లక్ష్మి మేఘంగా ఉన్నది. తృష్ణారూప తరంగాన్ని లక్ష్మి సముద్రంగా ఉంది. తృష్ణారూప కందిరికను లక్ష్మి కమలం లాంటిదిగా ఉంది. మరియు జన్మకు దుఃఖరూప జలంగా లక్ష్మి గడ్డిగా ఉంది. ఓ మునీశ్వర, చూడడానికి ఇది సుందరంగా కనిపిస్తుంది. ఇది దుఃఖరూప కారణంగా ఉంది. ఎలాగైతే ఖడ్గం చూడడానికి సుందరంగా ఉంది మరియు స్పర్శ చేయడంతో నాశనం చేయను, అలాగే ఈ లక్ష్మి విచార రూప మేఘాన్ని నాశనం చేయడానికి వాయువుగా ఉంది. ఓ మునీశ్వర, అలా నేను విచారించి చూచాను. దీనితో ఏమి కూడా సుఖము లేదు. సంతోషరూప మేఘాన్ని నాశనం చేసేది లక్ష్మి శరతృతువు వంటిది. మనుష్యుని గుణము ఎప్పటి వరకు కనిపించడంటే లక్ష్మీ ప్రాప్తి కాకముందు. లక్ష్మీ ప్రాప్తి అయిందంటే శుభగుణాలు నష్టమైపోవు. ఓ మునీశ్వర, లక్ష్మిని ఇలాంటి దుఃఖదాయక తెలుసుకుని దీన్ని పొందడం నేను త్యాగం చేశాను. ఈ భోగాలు మిథ్య ఉంది. ఎలాగంటే విద్యుత్ ఉత్పన్నమై దాగిపోవును, అలాగే లక్ష్మి కూడా ఉత్పన్నమై దాగిపోవును. ఎలాగైతే జలము చల్లదనంతో మంచుగునో అలాగే లక్ష్మి మనుష్యుణ్ణి జడత్వం చేయను. దీని మోసం చూసి నేను త్యాగం చేశాను. ఇది శ్రీ యోగ వశిష్ఠే వైరాగ్య ప్రకరణే సంసార సుఖ నిషేధ వర్ణనం 9వ భాగం. శ్రీరాముడు చెప్పాడు, ఓ మునీశ్వర, అహంకారము అజ్ఞానంతో ఉత్పన్నమైంది. ఇది చాలా దుష్టమైనది మరియు ఇదే పరమ శత్రువు అయి ఉన్నది. ఇది నన్ను అణిచిపెట్టింది, కానీ ఇది మిథ్యాలాగా ఉంది మరియు అంత
దుఃఖానికి మూలంగా ఉంది. ఎప్పటి వరకు అహంకారం ఉన్నదో అప్పటి వరకు పీడించుచుండును. ఉత్పత్తికి లేకుండా అసలే ఉండదు. ఓ మునీశ్వర, ఏదైతే నేను అహంకారముతో కూడుకొని భజనలు మరియు పుణ్యక్రియలు చేశానో, ఏవైతే తీసుకున్నానో, ఇచ్చునో మరియు ఏదైతే చేశానో అదంతా వ్యర్థంగా అయిపోతుంది. దీనితో పరమార్థ సిద్ధి కాదు. ఎలాగైతే ఒడిదలో ఆహుతులు వేస్తే, యజ్ఞంలో ఆహుతులు వేస్తే వ్యర్థమగును. బూడిదలో ఆహుతులు వేస్తే వ్యర్థమగును. అలాగే నేను అనుకుంటాను, ఎన్ని రకాల దుఃఖాలున్నాయో అవన్నిటి మూలము అహంకారమే ఉంది. ఎప్పుడైతే ఇది నాశనమగునో అప్పుడు మేలు జరుగును. అందువలన మీరు దీన్ని నివృత్తి కోసము ఉపాయం చేయండి. ఓ మునీశ్వర, ఏ వస్తువు సత్యంగా ఉందో దాన్ని త్యాగం చేయడానికి దుఃఖమగును, మరియు ఏ వస్తువు నశించునో మరియు భ్రమతో కనిపించునో దాన్ని త్యాగం చేయడంతో ఆనందంగా ఉంది. శాంతరూపంగా చంద్రుని దూషితం చేయడానికి అహంకార రాహు లాంటిది. ఎప్పుడైతే రాహు చంద్రుని గ్రహిస్తాడో అప్పుడు దాన్ని చల్లదనం మరియు వెన్నెల కప్పబడును. అలాగే ఎప్పుడైతే అహంకారం పెరుగునో అప్పుడు సమత్వం కప్పబడును. ఎప్పుడైతే అహంకారం రూపం మేఘంగా గర్జించి వర్షం కురిపించును, అప్పుడు తృష్ణారూప ముళ్ళకంప మరి తీగలు పెరుగును మరియు ఎప్పుడు కూడా తగ్గదు. ఎప్పుడైతే అహంకారం నాశనమగునో అప్పుడు తృష్ణ లేకుండా ఉండును. ఎలాగైతే ఎప్పటి వరకు మేఘాలు ఉండునో అప్పటి వరకు విద్యుత్ ఉండును. ఎప్పటి వరకు నూనె మరియు వత్తి ఉండునో అప్పటి వరకు దీపం యొక్క ప్రకాశం ఉండును. ఎప్పుడైతే నూనె మరియు వత్తి కాలిపోనో అప్పుడు దీప ప్రకాశం కూడా నష్టమైపోను. అలాగే ఎప్పుడైతే అహంకారం నాశనమగునో అప్పుడు తృష్ణ కూడా నాశనమగును. ఓ మునీశ్వర, పరమ దుఃఖానికి కారణం అహంకారం మాత్రమే. ఎప్పుడైతే అహంకారం నాశనమగునో అప్పుడు దుఃఖ నాశనం కూడా అగును. ఓ మునీశ్వర, ఇచ్చట ఏ వార్తలే ఎవరైతే రాముడా ఉన్నాడు అలా లేడు మరియు కోరిక కూడా ఏమీ లేదు. ఎందుకనగా నేను లేకుంటే కోరిక ఎవరికుండును? ఒకవేళ కోరిక ఉండినట్లయితే అహంకారరహితంగా ఉండే పదవి ప్రాప్తి ఉండుగాక. ఓ మునీశ్వర, ఎలాగైతే కమలాన్ని మంచు నష్టం చేయును అలాగే అహంకారం జ్ఞానాన్ని నష్టం చేయును. ఎలాగైతే వేటవాడు వలతో పక్షులను ఇరికించును మరియు దానితో పక్షులు దీనులగును.